సినిమా హీరోని అయితే ఒక రైడ్ కి అయితే తీసుకోబోతున్నా. నా క్యారెక్టర్ ఎట్లా అనిపించింది మీకు? అరే నవ్వుతురేంది, ఏంది దొంగనా నేను ఏమన్నా? ఇటువైపు నుంచి మీ వైఫ్ వస్తుంది, వైఫ్ తో మాట్లాడతారు. ఇటువైపు నుంచి కెమెరా మ్యాన్ కి చెప్తారు ఏం చేయాలో. ఇటువైపు నుంచి మనీ డైరెక్టర్ వస్తే తనతో మాట్లాడతారు ఏం చేయాలో నెక్స్ట్. అందరు వచ్చి ఇమ్రాన్ అన్న హార్ట్ వేస్తున్నారు కామెంట్స్ లో. సో మీరు ఏం టెన్షన్ పడద్దు, నేను బండి స్టార్ట్ చేస్తా, యూ కెన్ డ్రైవ్, మీరు నడపచ్చు. ఎంత దూరం తెలుసా హాస్పిటల్? మరి ఎక్క మా తల్లి కార్లా తీసుకోపోతాము. ఇక్కడ నుంచి లేవలేకపోతున్నాను. మేము ట్రై చేస్తాం ఏదో ఒకటి. హాస్పిటల్ లేడీస్ కి విలువ, ఆమె ఏడుస్తుంది. లేడీస్ కి పిలిచి నువ్వు ఎవరికైనా లేడీస్ కి విలువ. ప్లీజ్ ఆగండి, నాకు చాలా నొప్పేస్తుంది. లేపు లేపు చెప్పులు తెస్తారు నువ్వు. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్, లేకపోతే ఏదో ఒక ఛానల్ అనమాట. సో గైస్, ఆ సినిమా హీరోని అయితే ఒక రైడ్ కి అయితే తీసుకోబోతున్నా. ఫామ్ లైఫ్. ఇంకోటి వచ్చేసి ఏంటంటే దీంట్లో థ్రిల్లింగ్ కూడా ఉంటది అనమాట. సో ఈ థ్రిల్లింగ్ ఎట్లుంటది అంటే, మీ లైఫ్ లో అట్లా ఎక్స్పీరియన్స్ చేయలేదు అంటే ఎప్పుడు మీరు చేసి ఉండొచ్చు, కానీ మాతోనే ఉండే థ్రిల్లింగ్ వేరుంటది అనమాట. సో ఇవాళైతే ఆ థ్రిల్లింగ్ ఏందో చూపిస్తా, లైఫ్ అంటే ఏందో చూపిస్తా, భయం అంటే ఏందో చూపిస్తా. సో గైస్ చూడండి, రెడీ. బట్టి పోతలే కరెక్ట్ టైం. అది కాదు, మీకు ఇంకో ట్విస్ట్ చెప్పాలా? ఇగో బ్రేక్ పడతలేదు, ఇగో ఇగో బ్రేక్ కొడుతున్నా, ఇగో ఏమైతే ఏంటనేది చూడాలి. ఏంది లైఫ్ లో ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది చూడాలా ఇక్కడ. అరే అయ్యో బ్రేకులు పడతలేవు. చూడరి ఎట్లుంది శరీరం, ఎట్లుంది ఎట్లుంది ఇప్పుడు మీరు దిగాల ఎక్కాల? గాయస్ చూస్తున్నా నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు చూడండి, అవో బ్రేక్
అయ్యో వర్షం పడుతుంది టెన్షన్ వద్దు మామా లైఫ్ పిల్లదు దానికి ఎట్లుంది ఎక్స్పీరియన్స్ ఎట్లుంది ఇట్లా ఏంటి ఎక్స్పీరియన్స్ చాలా సెకండ్ మూవీ అండి నేను ఇంకా మూవీస్ చేయాలండి నేను ఇలా పడిపోతే ముక్కు కాళ్ళు చేతులన్నీ ఇరిగిపోతాయండి ప్లీజ్ ఇంటికి వెళ్ళిపోతాను లేకపోతే నేను ఇక్కడ నుంచి నడిచాను ఎట్లా కింద దిగుతే బండి స్టార్ట్ చేస్తా కింద దిగద్దు సినిమాలో పేమెంట్ తీసుకునే అన్ని రిటర్న్ ఇచ్చారు అప్పుడే తిప్పుతా అచ్చో ఇగో ఇది ఏడికి వెళ్ళిపోతుంది మీకు పడలేదా పడలేదని మీరు పడించే అవసరం లేదండి ఉంది ఇగో పడ్డది ఈమె మీద కూడా పడ్డది మీ లైఫ్ గురించి చెప్పురే నా లైఫ్ ఉంటే కదండి చెప్తాను తర్వాత లైఫ్ ఉండాలి అప్పుడు చెప్తాను లైఫ్ గురించి సో గైస్ చిట్ చాట్ చేద్దాం అన్నమాట సో ఈమె లైఫ్ గురించి అడుగుదాం నోట్లో కూడా మట్టి వెళ్ళింది నోట్లో కూడా మట్టి వెళ్ళిపోయింది ఇప్పుడు మా భార్య దగ్గర నా జీవితమే వెళ్ళిపోయింది చెప్పండి మీరు బాగానే చూసుకుంటారు నేను బాగానే చూసుకుంటా కానీ ఆమెకి అర్థం కాదనమాట ఊకే నా మీద అనుమానం పడుతుంది ఇప్పుడు మనం ఉన్న ఇన్ని రిలేషన్లా అంటే ఆమెకు తెలియదేమో కదా యాక్టర్స్ ఇలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇంకా నా క్యారెక్టర్ ఎట్లా అనిపించింది మీకు అరే నవ్వుతురేంది ఏంది దొంగనా నేను ఏమన్నా అరే నవ్వుతురేంది చెప్పురి నేను ఎట్లా అంటోని మీరు చూసిన ఇన్ని రోజుల్లో మీరు ఎట్లాంటి వల్ల ఇది ఇలా తిప్పాక ఈ క్వశ్చన్ అడుగుతున్నారు ఇప్పుడు చెప్పురి ఎప్పుడు ఏం వి నెవర్ నో వాట్ వీఆర్ గోయింగ్ టు గెట్ అంటే ఎప్పుడు మీది ఏ రూపం చూడటానికి దొరుకుతుందో గెస్ట్ చేయలేము కానీ ఎప్పుడు చూసినా రెస్పెక్ట్ అయితే నంబర్ 1 రెస్పెక్ట్ అయితే నంబర్ 1 ఖాతిర్దారీలో నంబర్ 1 ఇంకా ప్రొఫెషనల్ అయితే మీరు 4-5 years నుంచి చేస్తున్నారు కాబట్టి అండ్ మీలాంటి వాళ్ళు ఇంకా సినిమాలో రావాలండి ఎందుకంటే మీరు తెచ్చే కొత్త ఎనర్జీ అయినా అందరితో రెస్పెక్ట్ఫుల్లీ మాట్లాడినా అందరు పేమెంట్స్ టైం మీద చేసినా ఇలాంటివి చాలా మీరు చేస్తారు అది ఈ సినిమా ఇండస్ట్రీలో అవసరం అండి మీరైతే యూట్యూబ్ నుంచి వచ్చి కూడా మీ కొత్త ఎనర్జీ ఇక్కడ తెస్తే అందరు బాగుపడతారు అండ్ గైజ్ నాకు సంజయ్ అన్న అని బల్గం మూవీలో వీళ్ళని అన్న ఉన్నాడు కదా అన్న అయితే నాకు యాక్టింగ్ అయితే నేర్పించింది అనమాట ఈమెకి ఆల్మోస్ట్ కొన్ని జాగాల నేను ఇది చెయ్యా అది చెయ్యా అని చెప్పి కొన్నిటికి భయం పడ్డది సో స్టార్టింగ్ జర్నీ కదా ఆల్మోస్ట్ చేసినాయి పెద్ద చేసింది కానీ ఏంటంటే కొన్నిటికి డైరెక్ట్ ముఖం మీద స్ట్రేట్ ఫార్వర్డ్ ఈమె మనసు ఎట్లాంటిది అంటే ఏది ఉన్నా ఓపెన్ గా చెప్పేస్తుంది అండ్ పేపర్ వర్క్ లేనిది ఈమె ఏం చేయదన్నమాట ఎందుకంటే లైక్ ఏది ఓవర్ ఉన్నా ఏమున్నా పేపర్ వర్క్ అయితే మ్యాండేటరీ ఎవరికి నమ్మలేము ఎందుకంటే ఆ నమ్మకం ఎప్పుడు మాట జారిపోతారు ఎప్పుడు వదిలేస్తారు అనేది తెలియదు అనమాట సో ఈమె మన రిలేషన్ ఇంత సినిమా దాంట్లో మనం ఇంత చేసిన దాంట్లో ఈమె ఫస్ట్ రాగానే పేపర్ పట్టుకొని వచ్చింది సో మా టీం అందరు ఎట్లా కనిపించారు టీం అందరు చాలా బాగున్నారు మీరు చాలా హ్యాపీలీ అన్ని వర్క్ చేసేసుకుంటారు అది ముఖ్యం వర్క్ హార్డ్ వర్క్ లేకపోతే మీకు ఎట్లా అనిపిస్తుంది మా వర్క్ చూస్తే అంటే ఒకవైపు సినిమా షూటింగ్ జరుగుతుంది ఒకవైపు వ్లాగ్స్ జరుగుతాయి ఒకవైపు మీ పర్సనల్ లైఫ్ కూడా చూసుకుంటారు అన్ని ఒకేసారి చూసుకుని మీరు అందరినీ మీతో పాటు తీసుకుని నడుస్తారు సో అది చాలా మంచి థింగ్ అంటే అందరినీ పట్టుకొని అందరు బాగుండేలాగా చూసుకుంటారు కదా అది చాలా మంచిది ఎందుకంటే ఈ వర్క్ వస్తా పోతా ఉంటుంది బట్ మన ఫ్రెండ్స్ అండ్ మన ఫ్యామిలీ ఎండ్ లో వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తేనే బాగుంటుంది మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోనే షూట్ చేస్తున్నారు దట్ ఈస్ గుడ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మా జర్నీ మొత్తంలో ఈమె నాకు చూసి షాక్ అయింది అంటే ఇంత కష్టపడతాడా ఇంత టైం అసలు నేను షూట్ లా నాకు టైం దొరుకుతుందా కొంచెం కూడా ఇటువైపు నుంచి మీ వైఫ్ వస్తుంది వైఫ్ తో మాట్లాడతారు ఇటువైపు నుంచి కెమెరా మ్యాన్ కి చెప్తారు ఏం చేయాలో ఇటువైపు నుంచి మనీ డైరెక్టర్ వస్తే తనతో మాట్లాడతారు ఏం చేయాలో నెక్స్ట్
కాస్ట్యూమ్ కూడా చూసుకుంటారు, నన్ను కూడా చూసుకుంటారు, ఇంకా మూవీ కూడా చూసుకుంటారు, ప్రమోషన్స్ కూడా చూసుకుంటారు. సో ఆల్మోస్ట్ మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ ఈవినింగ్ 6 o'clock వరకు నాకు ఇదే వర్క్ ఉంటది అన్నమాట, వేరే వర్క్ ఉండదు. ఏంటంటే నాకు యాక్టింగ్ ఇంకా వర్క్ అంటే నాకు కొంచెం అది దాని మీద ఎట్లా అంటే నాకు డెడికేషన్ ఎక్కువ ఉంటది అనమాట. సో అది చేసేదాకా నాకు మనశ్శాంతి ఉండదు, ఉర్రుతూనే ఉంటా, మాట్లాడుతూనే ఉంటా. ఈమె స్టార్టింగ్ లో చూసి చాలా భయం పడ్డది అనుకుంటా. భయం అంటే యూజువల్లీ ఇలా నాకు స్టార్టింగ్ ఫిల్మ్స్ అట్లా స్టార్టింగ్ అయితే ఆబ్వియస్లీ మీ వ్లాగ్స్ చూస్తున్నాను, హైదరాబాద్ లోనే ఉంటున్నాను కాబట్టి ఆ వ్లాగ్స్ అయితే చూస్తున్నాను. మళ్ళీ మీతో మీ టైం ముందర మీ వైఫ్ ది వ్లాగ్ చూసాను నేను, అంటే హీరోయిన్ గురించి కొంచెం ఏదో ఫైట్ అయితే అయ్యింది ఆ రోజు. చూసాను, చూసి కొంచెం భయం వేసింది, కానీ సర్లే చూద్దాంలే అని మీతో మాట్లాడితే మీరు ఇంకా మన మీటింగ్ అయిపోయాక అయితే ఇట్ వాజ్ ఆల్ గుడ్. బికాజ్ మీరు ఇంత మంచి మెసేజ్ ఉన్న స్టోరీ చేస్తున్నారు, ఇంత ఫన్ ఉన్న స్టోరీ చేస్తున్నారు. దాని తర్వాత అండ్ మీరేమో టిపికల్ సినిమా వాళ్ళలాగా లేరు కదా, అంటే మీరు ఆర్టిస్ట్, మీరు ప్యాషనెట్, అవన్నీ వేస్ లో సేమ్ సినిమా లాగే ఉంది. కానీ మీరు పెట్టే ఫ్రెండ్లీనెస్ ప్లస్ డెడికేషన్ చూసి నాకు అనిపించింది, అరే మీరు ఎంత ఫ్రెండ్లీయే కదా, ఇట్స్ ఓకే, లైక్ ఐ డోంట్ నీడ్. స్టార్టింగ్ లా ఈమె వచ్చినప్పుడు ఒక బౌన్సర్ వాళ్ళందరినీ పట్టుకొని వచ్చింది స్టార్టింగ్ లా. సో దాని తర్వాత నుంచి బౌన్సర్ కాదు, ఈమె ఒక ఆమెనే వచ్చేస్తుంది. స్టార్టింగ్ లా మస్తు భయం పడుతుండే, అక్క లేకపోతే బౌన్సర్ అట్లా పట్టుకొని వస్తుండే. బట్ ఇప్పుడు వచ్చినప్పటి నుంచి అయితే ఎప్పుడు ఓన్ని తీసుకురాలే, ఈమె ఒక్క ఆమెనే వచ్చేస్తుంది. అది చాలా హ్యాపీ అనిపించింది, నాకు నమ్మకం వచ్చింది. జస్ట్ మీతో పాటు బగ్గీలో మళ్ళీ కూర్చోకూడదని. ఇది కాదు, ఇంకా ఏటీవీ ఉంది, ట్రాంప్ ఉన్నాయి, ఇంకా ఇవన్నీ ఉన్నాయి కూర్చోవాల్సింది. ఇది ఒక్కదానికే, దానికి ఉన్నాయి బ్రేకులు, దానికి ఉన్నాయి, దీనికే లేవు. అది కూడా నేను మధ్యలో దారిలో వచ్చేదాకా మనకు తెలియలేదు అనమాట. సో మీరు ఏం టెన్షన్ పడద్దు, నేను బండి స్టార్ట్ చేస్తా, యూ కెన్ డ్రైవ్, మీరు నడపచ్చు. నేను ఎంకల్నే వస్తా, ఏం కాదు. మీరు ఏమైనా స్ట్రైట్ వెళ్ళిపోకండి, ఏమైనా టర్నింగ్ వస్తే బండి ఇన్నే సర్కిల్ లా తిప్పేయండి, బండి ఆగుతుంది. డ్రైవ్ చేయడం రాదు, ఓన్లీ స్కూటర్ వచ్చు, 2 వీలరే వచ్చు, అది కూడా గేర్ది కాదు. గేర్ లేనిదే బండ్లు ఉన్నాయి కదా. సో గైజ్ ఇప్పుడైతే ఈమెతోనే బండి నడుపుతుంది, చూద్దాం ఎట్లా నడుపుతుంది ఏందనేది. నడపండి. దీన్ని ఏమంటారు? హ్యాండ్ బ్రేక్. అది దాన్ని ఏదైనా చెయ్యాలి, అదంతా దానికి ఏం చేయకు, నువ్వు బండి నడుపు. ఎక్సిలేటర్ ఇక నార్మల్, నువ్వు ఇప్పుడు దాకా బండి నడపలే, ఏ బండి నడపలేదా, అదే నువ్వు నడపలేవు అనమాట. ఇక్కడ CGI వేసేయండి, నేను ఇలా చేస్తాను. అంటే చిన్నపిల్లల మైండ్ సెట్ అనమాట ఈమెది. చిన్నపిల్లలు ఉంటారు కదా, అట్లా ఉంటది ఈమెకి. మీకు ఎట్లా చెప్పాలా, చాలా ఫన్నీగా ఉంటది అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటది అనమాట. ఇది నాకు ఈమె దగ్గర నచ్చింది రీజన్ ఇదే అనమాట. సో మనం ఎంత ఏమన్నా పట్టించుకోదు, లైట్ తీసుకుంటది. ఇంకోటి గైజ్ మీ అందరు, ఇంకోటి వచ్చేసి ఈమె బండి మీదకి వెళ్ళి పడ్డది అనమాట షూటింగ్ లా, కాలికి దెబ్బ తాకింది. కానీ అయినా కానీ లేదు మీరు ఎవరు షూటింగ్ ఆపద్దు, చేయాలని చెప్పి మీరు ఎంత స్వీట్లీ సేఫ్టీ కిట్ తెచ్చారు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి నాకు దగ్గరుండి చేశారు కదా. సో మన సబ్స్క్రైబర్స్ ఇంతమంది ఉన్నారు కదా, సో వాళ్ళందరూ మీ అకౌంట్ కి వచ్చి ఫాలో కొట్టి కామెంట్స్ కొడుతున్నారు కదా, మీకు ఏమనిపించింది? అందరు వచ్చి ఇమ్రాన్ అన్న హార్ట్ వేస్తున్నారు కామెంట్స్ లో. పర్లేదు దట్స్ క్యూట్ ఓన్లీ. అండ్ సో మెనీ పీపుల్, చాలా మంది మెసేజ్ చేశారు, ప్రైవేట్ మెసేజ్ చేశారు, దట్ వ్లాగ్ లో చూసి చాలా నచ్చాను నేను, అండ్ లైక్ ప్లీజ్ ఇమ్రాన్ తో కాంటాక్ట్ చేయించండి. ఇంకా చాలా మెసేజెస్ వచ్చాయి, ప్రైవేట్ మెసేజెస్. ఇంతైతే నాకు నా మూవీ సిరీస్, వెబ్ సిరీస్ అన్ని చేశాక కూడా ఇంత రెస్పాన్స్ రాలేదు మీ వ్లాగ్. ఇప్పుడు మన టీం అందరిపైన ప్రాంక్ చేద్దామా మనం? నాకు బెల్ట్ అంటే భయం. బెల్ట్ కాదు, అంటే వాళ్ళ ప్రేమ మీరు చూస్తారా? మా వాళ్ళ ప్రేమ, ఓకే, వాళ్ళందరు మీ మీద చూపించిన ప్రేమ చూస్తారా? ఓకే. సో గైజ్ ఒక చిన్న ప్రాంక్ అయితే మా వాళ్ళ మీద చేద్దాం అనమాట. మీకు యాక్సిడెంట్ అయిందని చెప్పి చేద్దాం. అవునా? రైట్, ఓకేనా? దా
మరి ఏదైనా బ్లడ్ గిడ్ ఏదైనా బ్లడ్ గిడ్ కాదు, కింద పడిపోయి ఉండాలా మీరు. అయ్యో నేను తెచ్చుకుందే ఒక కాస్ట్యూమ్. ఏం కాదు, గడ్డి ఉంటుంది. ఇక్కడ వాళ్ళని ఇక్కడ పిలుద్దాం అంటున్నారు. ఇక్కడికి పిలుస్తాం. అత్తే పడిపోతాను. దీన్ని కూడా ఇలా తిప్పేద్దాం, అదే తిప్పేద్దాం. అన్న నువ్వు మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలన్నమాట, వీళ్ళకి ఇక్కడ యాక్సిడెంట్ అయింది అని చెప్పి. కేపీ అన్నకి చెప్పు, ఎవరికి చెప్పకని చెప్పు. హర్ష ఇద్దరు ముగ్గురిని పిలుస్తుండు, ఆడ బండి గుద్దేసి నాకు ఫస్ట్ బండి పెట్టేద్దాం. బండి పెట్టేద్దాం. మనం ఇంకా 2 minutes వెళ్ళుంటే నిజంగానే పడిపోయే వాళ్ళం. సో ఆ ఎక్స్పీరియన్స్ ని యాక్టింగ్ కోసం యూజ్ చేసుకుంటా. నేను ఎక్కువ యాక్టింగ్ అయితే చేసే అవసరం లేదు, అందుకని మేము నిజంగా పడబోయాము. అదే మైండ్ లో పెట్టుకుని I'll do it. కానీ అది అక్కడ ఉంటే మేము ఇక్కడ ఎలా పడతాం? మీకు లేపుకొని వచ్చినా నేను. అన్నా ఓరికేస్తున్నావు కేపీ అన్నకి. ఫార్మ్ హౌస్ కదా, కొంచెం జీన్స్ వేసుకోవాల్సి వచ్చింది. పండుకోండి. సో గైస్ చూడండి, ఈమె వర్క్ చూడర్రి పాపం, మన గురించి ఎంత కష్టపడుతుంది. లక్షలు తీసుకుంది ఇప్పుడు దాకా. చెయ్యి ఫోన్ చేయనా. కట్టప్ప నంబర్ లేదా? కట్టప్పకు ఫోన్. ఎవరికి చెప్పకు, హర్ష వీళ్ళని తీసుకొని రా, వీళ్ళు పడిపోయారు బండి మీదకి వెళ్ళని చెప్పు. జల్దీ చెప్పు. పండుకో. కాల్కి నడవలేను. అయ్యో కెమెరా అయితే ఫిట్ అయిపోయింది. కనిపిస్తున్నావా? కనిపిస్తుందా? yes guys నా యాక్టింగ్ చూడండి. చలో ఈమె యాక్టింగ్ మంచిగా చేస్తే ఇంకో 1,00,000 పెంచాం. వస్తురు కామెంట్ ఇంకా గట్టిగా 1 రూపీ. ఇంకా గట్టిగా ఇది ఓకే. ఒర్రు వస్తురు. పండుకో గట్టిగా తగిలింది. అమ్మ తప్ప వేరే యాక్షన్ లేదు. అరే జల్దీ రారా, ఇలా కారు ఇలా పెట్టు, కారు ఇలా తీసుకురారా. ఏమైందన్నా? ఆమె పడిపోయింది. ఆ బండికి లేపనా మీరు ఇటు ఎందుకు వచ్చిరా ఈ అడవిలకి? నేను మూవ్ చేస్తే ఇది ప్రాబ్లం అయిపోతుంది. ప్లీజ్ నాకు స్ట్రెచ్చర్ ఏడొస్తుంది. ఎంత దూరం తెలుసా హాస్పిటల్? అయిపోయింది. బండి ఆడ దాకి ఉల్టా పడ్డది అన్న. ఇప్పుడు హాస్పిటల్ అంబులెన్స్ రానికి కూడా టైం పడుతుంది అన్న. చాలా కొంచెం ట్రై చేయండి లేవడానికి. ఎట్లా నువ్వు లేపుతా? నా హ్యాండ్ ఇస్తా. అట్లీస్ట్ లేచి కూర్చో. ఒక్కసారి లేపండి, కొంచెం లేచి కూర్చో. అండర్స్టాండ్ ఐ స్ప్రెయిన్ మై ఫుట్. ఎంతసేపు ఉంటది ఇక్కడ? ఎంతసేపు ఉంటది చెప్పండి? లేస్తే కదా తీసుకోవాలి, ట్రీట్మెంట్ అవుతుంది. అరే వదిలే వదులే. ఆమె ఇందాక నేను లేపిన ఇక్కడ తీసుకొచ్చామన్నా. ఇప్పుడు అది కాదు, అంత మంచి జాబ్ షూట్ నడుస్తుంది అన్న. లోపల కూర్చోబెడతాము. నాకు ఫ్రాక్చర్ అయ్యి ఉండొచ్చేమో. మరి ఎక్క మా తల్లి కార్లా తీసుకుపోతాము. ఎక్కలేను, నాకు స్ట్రెచ్చర్ అవసరం. అబ్బా ఏడువకు, ఆగు. అరే పని చేసేద్దాం, లోపల సీట్లు వేసేసి బెడ్ లాగా వేసి ఇట్లా పడుకోటి తీసుకెళ్దాం. నడనా వేరే తీసుకురా. ఏం ఎక్కువైతే మనైతే మన మీద వస్తుందన్నా. వద్దు ప్లీజ్, నాకు స్ట్రెచ్చర్ తెచ్చివ్వండి ప్లీజ్. లేపి ఇట్లా వండుకోబెట్టేసి బండి తిప్పు. అమ్మా ఏడువకు, బండి తిప్పు. చెల్లి
మీకు ఒకటి చెప్పాలా అరే రాంగ్ ఎత్తుడు కాదు, ఈడ హాస్పిటల్ లేదు, ఈడ అంబులెన్స్ రాదు, స్ట్రక్చర్ రాదు, అవన్నీ కోసం వెయిట్ చేసి అంటే రాత్రి అవుతుంది ఈడ, అది ఇంకా పెద్దగా అవుతుంది. పర్లేదు, అది ఇరిగిపోయింది. స్నేక్స్ వస్తాయమ్మా, పాములు వస్తాయి, మేమిద్దరం పట్టుకుంటాం కదా లెగు. అది పెద్దగా అయ్యేదాకా ఎందుకు చూస్తారు మీరు? ఎక్కి ఒక్క 2 నిమిషాలు. అర్థం కావట్లేదు, నాకు చాలా నొప్పేస్తుంది. మీ గురించే మాట్లాడుతున్నాం, మీ గురించే మాట్లాడుతున్నాం. మీరు ఎక్కి ఒక్క 2 నిమిషాలు కష్టపడితే అయిపోతుంది. నేను ఇక్కడ నుంచి లేవలేకపోతున్నాను. మేము లేపుతాము, మేము ట్రై చేస్తాం ఏదో ఒకటి. హాస్పిటల్ లేడీస్ కి విలువ, ఆమె ఏడుస్తుంది, లేడీస్ కి పిలిచి నువ్వు ఎవరికైనా లేడీస్ కి విలువ, ఫోన్ చేయి, కాలు నొప్పి ఉందిరా. మరి ఎట్లా సీన్ ఉండాలి? చైలకి ఇట్లా షోల్డర్స్ కింద పెట్టి లేపొచ్చాను, ఏం తప్పైతుంది లేపు. అన్నాడా ముత్తుకుంటారా? ఆడ షూట్ ముట్టుకోగానే ఉర్రుతుంది చూడు. ఇగో అరే ఎందుకు ముట్టుకుంటున్నావు అన్న? మరి ఎవరు చెప్తావన్నా? అర్థం కావట్లేదు, ఊరికనే ఏడవట్లేదు నేను. ఇప్పుడు ఆడ ఎవరు చెప్తామని? ఆడ షార్ట్ నడుస్తుంది, నెక్స్ట్ మీదే ఉందంటారు. మమ్మీకి కాల్ చేయండి, వాళ్ళు వస్తారు, అంబులెన్స్ తీసుకు. మీ మమ్మీ వాళ్ళు వచ్చే వరకు రాత్రి అవుతుంది. అదేమన్నా లేట్ అయితే మన పెద్ద ప్రాబ్లం అవుతుంది, చిన్నది పోయి. అన్నా ఆమె కాలు ముట్టుకుంటున్నావు, నువ్వు కూడా చేయి పట్టుకొని లేపుదామంటుంటే. ఇప్పుడు ఎవరికైనా లేడీస్ మనం ఎట్లా లేపుతాం చెప్పు, ఎట్లా లేపుతాం అంటే? అరే అక్క వచ్చారా అని నీకు అర్థమైతలేదు, ఆడ పడిపోయినా అంటే జస్ట్ ఇట్లా తిరగండి. దాంట్లో ఇష్టం వచ్చినట్టు కాలు అటు ఇటు తిరిగిపోతుంది. ప్లీజ్ ఆగండి, నాకు చాలా నొప్పేస్తుంది. పైకి జరుగు, జరుగు జరుగు కొంచెం రొటేట్ గా, అంతే రొటేట్ గా, ఇట్లా రొటేట్ గా. ఈ కాలు లేపండి కొంచెం. మీకు అర్థం కావట్లేదు, నా కాలు ఇంత మూవ్ చేశాను. మరి ఇప్పుడు ఎట్లా మీరు తిరగండి, మీరు కొంచెం తిరిగి వండుకోండి. ఇంత నొప్పితో ఉన్నారు, వండుకోరి పండుకో. రైట్, లేపు లేపు లేపు. చెప్పులు తెస్తారు నువ్వు. ఏం కొంచెం ఒక 2 minutes కింద అరే వీడియో వేస్తున్నావా దింపురి, ఆమె పడిపోగల యాక్టింగ్ చేస్తుంది. నడవరు ఎట్లుంది యాక్టింగ్, ఎట్లుంది? మహానటి అమ్మ నిజంగా. ఇగో కెమెరా చూడు ఆడ. సో గాయ్స్ చూడుర్రి, నెక్స్ట్ లెవెల్ అనుకోర్రి, పిచ్చోలు అయిపోయారు వీళ్ళు. ఎక్కింది అంత మీదకి ఎక్కిందా, మీద పడ్డది అనుకోరా చెప్పు. పండి ఆడుంది అట్లా ఎక్కింది, మేము ఇట్లా పడ్డది అనుకున్నాం. నమ్ముతారా అన్న ఇట్లా చేస్తే? ఎక్స్ప్రెషన్ చూడు, నెక్స్ట్ టైం నమ్ముతారా ఇట్లా ఎవరైనా చేస్తారు అన్నాడు? అన్ని పండ్లు కూడా వచ్చేసినామా? నెక్స్ట్ టైం ఉంది షూట్ మీదే. ఎట్లుంది? చేయగొట్టు సరే. మీరు ఎట్లా జబర్దస్త్ ఎట్లా అనిపించింది హర్ష? అన్న నెక్స్ట్ షాట్ మీదే అన్న. యాక్టింగ్ చేస్తే ఎవరు గుర్తుపట్టలేరు ఆమె. ఎట్లా అనిపించిందో మనకు తెలుసు. మళ్ళా నువ్వే నటుడు అనుకున్నావు. స్పీడ్ లో వస్తున్నాం మీకోసం, మాకేమన్నా ఉంటాయి? ఎవరికి? మాకు. మీకు ఏం కాదు, నవ్వు మంచిగా వస్తుంది. ఇది కొంచెం మాకే చూపిస్తున్నావు, మళ్ళా మేము చేస్తామనుకో ఇదే టార్చరు తట్టుకోవాలా మళ్ళా ఇట్లానే. మళ్ళా నాకు ఏడిపిస్తుర్రు, అది చేస్తున్నారు, మాట్లాడద్దు మళ్ళా. అరే ప్రాంక్ ఇది, ప్రాంక్ మేము కూడా అదే ప్రాంకులు చేస్తాం మళ్ళా. సరేనా? చూడు నువ్వు చేస్తావు కదా ఇప్పుడు, అమ్మా అని ఇట్లా పడుతున్నావు చూడు, అట్లనే అమ్మా అని ఆయన ముందుకే నెక్స్ట్ లెవెల్. సారీ కాదు, ఎట్లా అనిపించింది మీకు? రియల్ అనిపించిందా లేదా? ఇది పట్టుకోరు, నెత్తి దెబ్బ తాకుతుంది. ఎట్టిదా నాకు బాగా అవుతుంది, అప్పటి నుంచి చూస్తున్నా నేను. బంగారం
బంగారం ఎవరిని పిలిచావు బంగారం? డౌట్ లో పిలిచిన చెప్తా ఇదే మాట అక్కకు చెప్పు. ఎవరు ఆమె? అరే ఈనో నేను ఇట్లా బయటికి రాగానే 10 ఫోన్లు చేసిందిరా ఏడోనా నన్నైతే అడుగుతానే ఉంది ఏడికొత్తున్నావు కార్ తీసుకుని ఏడికొత్తున్నావు అక్క నాకు ఏం తెలియదు అక్క పనింది పనికొత్తున్నా అంటే నిజం చెప్పుకోట ఫోన్ ఎత్తుతలేడు, ఏం చేస్తుండో? ఇప్పుడు అక్క దగ్గర చెప్తా. అనిపించింది నీకు ఎట్లా అనిపించింది? ఇంకొకటి నేను నిజంగా జీవించేసాను, అందుకని ఇప్పుడు కూడా బాడీలో ఇలా ఫీల్ అవుతుంది. అంటే దెబ్బ తాకినట్ట ఆ. ఒక కట్ట తీసుకొని కాళ్ళకు కొట్టురా. ఆ బండి కొంచెం ఇంకా బండి కొంచెం అంటే ఏమైంది తెలుసా? అరే బ్రేకులు ఎట్లా పోయినారా? దానికి బ్రేకులు లేవు. అది ఇప్పిండు కదా పెన్నారు ఆ, అది పోయిన ఆయిల్ వేయాలేమో. మొత్తం బండి నాశనం చేసిండ్రు రాబోయే వాడు. ముందు బ్రేక్ పనిచేసి జల్దీ ఇవాళ ఈమెతోని నా డేనే కనిపిస్తలే అనమాట. మా హీరోనితోని అసలు డేనే కనిపిస్తలేదు. చాలా మంచిగా అనిపిస్తుంది. నీకు ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీ హ్యాపీయా? యా. చాలానా? మాత్రం బగ్గీలో మళ్ళీ నేను రాను. ఇప్పుడు నువ్వు దాంట్లోనే పోవాలా? ఏం కాదు పోవచ్చు. కానీ టోక్యో డ్రిఫ్ట్ మాత్రం చేయకండి. లేదు. సో గైస్ చూసారు బండి కూడా స్టార్ట్ అయితేలే. అంటే మేమిద్దరం మీరు ఉండాలని చెప్పి బండి స్టార్ట్. మీ అమ్మ మీరు నిజంగా అనుకోగల ఏదో టైం పాస్ కి చెప్తున్నా. అది నిజం. ఇట్లా ఈ బ్లాగ్ ఆమె చూసింది అంటే కథ ఒక్కొక్క వీడియో ఒక్కొక్క సెకండ్ కి కొడుతుంటది. ఎందుకు ఇలా చేస్తున్నాను? బ్రేకులు లేవు గైస్, నిజంగా అంటున్నా ప్రామిస్. బ్రేకులు లేవు దీనికి. ఈ స్పీడ్ లో పోవాలా? పర్లేదు. అరే ఆవురా, బ్రేకులు లేవు. బండి ఆపురా భయ్, పట్టుకోరా. అరే ఆపు. రైట్, థ్యాంక్ యూ. ఏం నిజమో ఏం అర్థమైతే లే బ్రేకులు లేవు. దాన్న ఇప్పుడు నీ బ్రేకులు తీపిస్తా లోపలికి పోయినాక. ఎట్లా అనిపించింది? చూడు ఎవ్రీ మూవీ షూట్ ఎలా ఉంటే బాగుంటుంది. ఇదేమా? ఎవ్రీ మూవీ షూట్ ఎలా ఉంటే బాగుంటుంది అంటున్నా. మూవీ షూట్ అయితే అవుతుంది. చికెన్ షాప్ ఇదేనా? సో గైస్ ఇగో ఈడ మన దగ్గర షూట్ అయితే అవుతుంది అనమాట. సో కనిపిస్తుందా? చిన్న ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి. ఆ ప్యాచ్ వర్క్ అయితే తీసుకోరు. అక్క పిలుస్తుందా? నీకుంది ఫోన్ ఎందుకు ఆఫ్ వస్తుంది అని అడుగుతుంది. ఆడ వీడియో ప్రాంక్ చేస్తున్నాం. ఆడ ఏం వీడియో షూట్ చేస్తున్నావు? ఎన్ని ఫోన్లు చేస్తుంది? బాద్మే ముసల్లా పండగ అంటుంది అక్క. డివోర్స్ ఫిక్స్ అయిపోయిందంట. వీడియో లేపు వదిలేస్తావు. ఫిక్స్. ఏం వీడియో? సో గైస్ ఫైనల్ అయితే చూస్తారు కదా, ఇది అనమాట. దా అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది అయిపోయింది కథ.